నమస్కారం, నా పేరు త్రిష. ఛానల్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైద్యాధికారులపై ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆగ్రహం. మహానాడు హామీలపై కాకాని పూజిత ఫైర్. సిఐపై దౌర్జన్యానికి దిగిన రియల్ ఎస్టేట్ మీడియేటర్. ట్రైన్ కాలువలలో స్వయంగా పూడికతీత కమిషనర్. మహానాడు తీర్మానాల అమలే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు పనిచేయాలి. ఎమ్మెల్యే కావ్య. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పట్టణ పురపాలక శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని 4 వారాల పాటు ప్రణాళికాబద్ధంగా కార్యాచరణను రూపొందిస్తున్నామని కమిషనర్ వైవోనందన్ తెలియజేశారు. స్థానిక 9వ డివిజన్ చిన్నపాలయ్య నగర్ ప్రాంతంలో డ్రైన్ కాలువను కమిషనర్ శనివారం స్వయంగా పూడికతీత పనులను చేపట్టారు. చెత్తరహిత నెల్లూరు నగరాన్ని రూపుదిద్దేందుకు చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తూ వారి సహకారాన్ని ఆశిస్తున్నామని కమిషనర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ శానిటేషన్ విభాగం అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పట్టణ పురపాలక శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని 4 వారాల పాటు ప్రణాళికాబద్ధంగా కార్యాచరణను రూపొందిస్తున్నామని కమిషనర్ వైవోనందన్ తెలియజేశారు. స్థానిక 9వ డివిజన్ చిన్నపాలయ్య నగర్ ప్రాంతంలో డ్రైన్ కాలువను కమిషనర్ శనివారం స్వయంగా పూడికతీత పనులను చేపట్టారు. చెత్తరహిత నెల్లూరు నగరాన్ని రూపుదిద్దేందుకు చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తూ వారి సహకారాన్ని ఆశిస్తున్నామని కమిషనర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ శానిటేషన్ విభాగం అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ టెక్నో ఒలింపియాడ్, సివోస్పార్క్, మెడిస్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు. పేద మధ్యతరగతి కుటుంబాలకు అత్యవసర వైద్య చికిత్సలు, ఇతర అవసరాల సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి సిఆర్ఎఫ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పేర్కొన్నారు. కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా 35వ విడతలో 48 మంది లబ్ధిదారులకు 35,37,408 రూపాయలు విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఆశీస్సులతో ఇప్పటి వరకు కావలి నియోజకవర్గంలో 1188 మంది లబ్ధిదారులకు మొత్తం 9,66,47,935 రూపాయల మేర ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేయటం జరిగిందన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు అత్యవసర వైద్య చికిత్సలు, ఇతర అవసరాల సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి సిఆర్ఎఫ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పేర్కొన్నారు. కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా 35వ విడతలో 48 మంది లబ్ధిదారులకు 35,37,408 రూపాయలు విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఆశీస్సులతో ఇప్పటి వరకు కావలి నియోజకవర్గంలో 1188 మంది లబ్ధిదారులకు మొత్తం 9,66,47,935 రూపాయల మేర ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేయటం జరిగిందన్నారు. కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడంలో
తెలుగుదేశం పార్టీ యొక్క క్రియాశీలక బాధ్యతను ప్రజలు గుర్తించే విధంగా మనం ప్రతి సమస్యను ప్రజల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా మనకు కావాలని తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని నిన్నటి మహానాడుతో కావలి ప్రజానీకానికి తెలియజేశాం. మనందరం కూడా ఈ ఒక్క సంవత్సరం మళ్ళా మహానాడు లోపల ఈ మహానాడులో తీసుకున్న తీర్మానాలన్నింటినీ కూడా అమలు చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వానికి, మన తెలుగుదేశం పార్టీకి, మన ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా భవిష్యత్ నాయుడు శ్రీ నారా లోకేష్ బాబు గారికి మంచి పేరు తెచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పనిచేద్దామని, అదేవిధంగా కావాలని అభివృద్ధి పరుస్తున్నటువంటి తరుణంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపున అందరికీ ప్రజలకు చేరవేస్తూనే తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి సంక్షేమాన్ని అందించాలనే ఉద్దేశంతో కావలి తెలుగుదేశం పార్టీలో ఎవరైనా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే వారికి తప్పకుండా మనం ఎంతో కొంత వాళ్ళకి వృత్తి ఏర్పాటు చేసేటువంటి దానికి నాంది పలికి 23 నెలలు పూర్తయినటువంటి ఈ కాలంలో దాదాపు 1700 అప్లికేషన్లు ఈ రోజుకి రావటం, అంటే దాదాపు రోజుకు 3 యావరేజ్ మీద 3 అప్లికేషన్లు, రోజుకి 3 సీఎం రిలీఫ్ ఫండ్ కింద అప్లై చేయడం. అందులో ఈ రోజున 1188 మందికి ఇప్పటికే 9,67 లక్షల రూపాయలు ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం జరిగింది. ఈ రోజున 48 మందికి 35 లక్షల రూపాయలు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ. 23 నెలల కాలం పూర్తయితే 35 సార్లు పంచామంటే 20 రోజులకు ఒకసారి యావరేజ్ గా మనం సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సందర్భంగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. అడిగిందే తరువుగా ప్రతి ఒక్కటి చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నెల్లూరు జిల్లా కావలిలో ఓ రియల్ ఎస్టేట్ మీడియేటర్ విజిలెన్స్ సీఏ పైనే తిరగబడ్డాడు. గత నెల రోజులుగా కావలి పట్టణంలో గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతుంది. దీనిలో కొంతమంది డాక్యుమెంట్ రైటర్లను విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విజిలెన్స్ అధికారులకు వచ్చిన ఆధారాల మేరకు డాక్యుమెంట్ రైటర్లను వెంటబెట్టుకుని వచ్చి విజిలెన్స్ సిఐ నరసింహారావు కావలిలోని డాక్యుమెంట్ హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. దీంతో టీడీపీ నేత డాక్యుమెంట్ రైటర్ల మీడియేటర్ సిఐ పైనే తిరుగుబాటు చేశారు. తన విధులకు ఆటంకం కలిగించారని విజిలెన్స్ సిఐ నరసింహారావు 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గత నెల రోజులుగా కావలి పట్టణంలో అక్రమ లేఅవుట్లపై విజిలెన్స్ విచారణ వేగవంతమైంది. గత కొంతకాలంగా కావలి పట్టణ పరిసర ప్రాంతాల్లో కాలువ గట్లు, డొంక పోరంపోకులు, కాలువ పోరంపోకులు ఆక్రమించి లేఅవుట్లు వేసి అక్రమాలు చేసిన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2019 నుంచి 2024 వరకు కావలి బిట్ 1, బిట్ 2లలో అక్రమ లేఅవుట్లు వేసి ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన విషయం తెలిసిందే. దీనిపై గత కొంతకాలంగా విజిలెన్స్ సిఐ నరసింహారావు విచారణ చేపట్టారు. గురువారం కావలి పట్టణంలోని డాక్యుమెంట్ రైటర్లందరినీ నెల్లూరుకు పిలిపించి అక్రమ లేఅవుట్లో జరిగిన అక్రమాలు, విక్రయాలకు సంబంధించిన డాక్యుమెంట్లు పరిశీలించి విచారణ చేపట్టారు. అగ్రిమెంట్లు, దస్తావేజులలో ఉన్న వ్యవహారాలు, లేఅవుట్ ప్లాన్లు, నోటా అనుమతులలో రకరకాలైన లోపాలు కనిపిస్తున్నాయి. దీంతో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, అగ్రిమెంట్లు వ్యవహారాన్ని పరిశీలించాలని క్షేత్రస్థాయికి విజిలెన్స్ సిఐ నరసింహారావు గురువారం వెళ్లారు. కొందరు డాక్యుమెంట్ రైటర్లను వెంటబెట్టుకుని డాక్యుమెంట్ రైటర్ల హార్డ్ డిస్క్లను పరిశీలించారు. ఇప్పటికే అనేక మంది డాక్యుమెంట్ రైటర్లు, మీడియేటర్లు వివిధ రకాలైన ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి అమ్మకాలకు గురి చేశారని గుర్తించారు. చివరిగా రామకృష్ణ అనే మీడియేటర్ విజిలెన్స్ సిఐ నరసింహారావు పరిశీలిస్తున్న ప్రాంతానికి చేరుకొని, మేము ఎమ్మెల్యే మనుషులం, మాపై విచారణ చేసే అధికారం మీకు ఎక్కడిది అంటూ దబాయింపు దూరంలో సిఐతో దురుసుగా ప్రవర్తించారు. విజిలెన్స్ సిఐ నరసింహారావు తమదైన స్టైల్లో సమాధానం చెప్పుకుంటూ తన పని తాను చూసుకుంటున్న రామకృష్ణ అడ్డుకునే ప్రయత్నం మాత్రం ఆపలేదు. ఈ నేపథ్యంలో సిఐ నరసింహారావు హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తుండటంతో ఆయనపై చొలవ రామకృష్ణ, టీడీపీ చోటా నేత దౌర్జన్యానికి దిగాడు.
దీంతో సిఐ నరసింహారావు తన విధులకు ఆటం కలిగించాడంటూ చలవ రామకృష్ణపై కావలి 1వ నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రామకృష్ణతో పాటున్న మరో రామకృష్ణపై కూడా కేసు నమోదైంది. ప్రస్తుతం కావలిలో కాలువ పోరంబోకులు, డొంక పోరంబోకులు, గుంట పోరంబోకులు, ప్రభుత్వ భూముల్లో ప్లాట్లు కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు ఆందోళనలో ఉన్నారు. అక్రమాలకు పాల్పడి సొమ్ము చేసుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు దీన్ని కప్పిపుచ్చుకునేందుకు విజిలెన్స్ ఎంక్వైరీ తప్పుదారి పట్టించేందుకు ఈ చర్యకు పూనుకున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే కొందరు విజిలెన్స్ అధికారులు రాత్రి 10 గంటల ప్రాంతంలో విచారణ చేశారంటూ అభ్యంతరాలు చెప్పడం మొదలుపెట్టారు. కావలికి సంబంధించినటువంటి చుట్టుపక్కల లేఅవుట్లు, అనాథరేజ్ లేఅవుట్లు 2019 నుంచి 24 వరకు లేఅవుట్లు వేయబడ్డాయి. ఆ లేఅవుట్లకు సంబంధించినటువంటి ఎలాంటి కన్వర్షన్ లేకుండా, అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించినటువంటి ల్యాండ్, కెనాల్స్ కానీ, అటు కుంటలు కానీ దానికి సంబంధించినట్టు ఆక్యుపై చేసి లేఅవుట్లో భాగంగా చేయడం జరిగిందని చెప్పి కంప్లైంట్లో సారాంశం. అదేవిధంగా డొంకలు, డాట్స్ ల్యాండ్స్ సంబంధించినవి కూడా ఈ లేఅవుట్లో వేశారని చెప్పి కంప్లైంట్ రావడం జరిగింది. దాని మేరకి ఈరోజు విజిలెన్స్ అధికారులైనటువంటి మేము, మా ఎంఆర్ఓ గారు, మా ఇన్స్పెక్టర్ అయిన సుభాని సిఏ గారు అండ్ శాంతభూషణ్ గారు, మరియు ఈ ఏరియా సర్వేయరు అండ్ మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు అందరినీ కూడా ఈ లేఅవుట్కి పిలిపించడం జరిగింది. ఇప్పుడు ఈ లేఅవుట్, ఈ ప్రెజెంట్ మేము ఉన్నటువంటి లేఅవుట్ సుకుమార్ రెడ్డి గారు వేశారని తెలియజేస్తున్నారు ప్రజలు. ఇప్పుడు మేము ఎక్కడైతే నిలబడి ఉన్నామో అది దాని 71 సెంటు ఓన్లీ కెనాల్కి సంబంధించినటువంటి కాలువ 1264 సర్వే నెంబర్ 1264 అని చెప్పి సర్వేర్ గారు చెప్పారు మాకు. దాని మేరకి చుట్టుపక్కల ఉన్నటువంటి లేఅవుట్స్ అన్ని కూడా వెరిఫై చేసి ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్స్ సంబంధించినటువంటి ఏరియా ఉందో అవన్నీ ఐడెంటిఫై చేసి మార్కింగ్ సర్వేర్ గారి ద్వారా మున్సిపాలిటీ వాళ్ళ సహకారం అండ్ రెవెన్యూ సహకారంతో త్వరగా ఈ ఇన్వెస్టిగేషన్ని కంప్లీట్ చేయగలుగుతామని భావిస్తున్నాము. మహానాడు వేదికగా రాబోయే ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తామంటూ అధికార కూటమి తెలుగుదేశం పార్టీ ఒక పెద్ద హామీని తెరపైకి తెచ్చింది. దీనిపై హోంమంత్రి వంగలపూడి అనిత కూడా ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించి మహిళా రిజర్వేషన్ల అమలుపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని స్పష్టం చేశారు. మహానాడు తీర్మానాలు, అలాగే హోంమంత్రి అనిత వ్యాఖ్యలపై ప్రతిపక్ష వైసీపీ ఏ విధంగా స్పందిస్తోందన్న అంశంపై నెల్లూరు నుంచి వైసీపీ మహిళా నేత కాకాని పూజితతో మా ప్రతినిధి ప్రేమ్ ఫేస్ టు ఫేస్. ఇటీవల జరిగిన మహానాడులో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తానంటూ కూటమి ప్రభుత్వం, టీడీపీ నేతలు కూడా వివరించడం జరిగింది. దీనిపై వైసీపీకి చెందిన మహిళలు ఏమంటున్నారు అన్న విషయాలను తెలియజేయడానికి మనతో పాటు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజిత ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి మేడం, మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామంటూ కూడా ఇటీవల జరిగిన మహానాడులో వివరించడం జరిగింది. దాని మీద మీ స్పందన ఏమిటి? 33% రిజర్వేషన్ అనగానే నాకు మిగిలినటువంటి సూపర్ 6 హామీలు గుర్తొచ్చాయి. అవి అంత మాత్రం హామీలు ఇచ్చి దానివల్ల ఓట్లు వేయించుకొని రకరకాల మాటలు పెట్టి ఈరోజు సీఎం కుర్చీ ఎక్కి సీఎం గానీ, డిప్యూటీ సీఎం గానీ, లోకేష్ బాబు గానీ ఎవరూ కూడా దానికి సంబంధించి ఏం మాట్లాడకుండా అయిపోయారు. కాబట్టి ఇది ఒక పబ్లిక్ స్టంటా, పొలిటికల్ స్టంటా, లేకపోతే నిజంగానే చిత్తశుద్ధిగా అర్హత ఉన్న వాళ్ళకే ఇస్తారా, లేకపోతే ఊరికే డమ్మీలు పెడతారా అనేటువంటిది రేపు మనం చూడాలి. ఎందుకంటే మాటలు చెప్పడం అనేది చాలా సులువైన పని, అది చేతల్లో చేయగలగరా లేదా అనేది మనం చూడాల్సిన విషయం. అలా చూసుకున్నట్లయితే నిన్న హోంమంత్రి అనిత కూడా ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. నేను టీచర్గా నిర్వహిస్తూ ఉంటే నాకు హోంశాఖ మంత్రి కూడా పదవి ఇచ్చారు, ఇదే నా నిదర్శనం అంటే కూడా ఆమె వివరించడం జరిగింది. అంటే ఈరోజు హోంమంత్రిగా ఆమె సక్సెస్ అయ్యి, నేను ఎప్పుడు అదే చెప్తాను, జగన్ అన్న హోంమంత్రిగా మహిళను పెట్టాడు, బ్రహ్మాండంగా పనిచేశారు. క్రైమ్ రేట్ ఆ రోజు ఎలా ఉండింది, ఈ రోజు ఎలా ఉంది, దిశ చట్టం కానీ, దిశ యాప్ కానీ, దిశ పోలీస్ స్టేషన్లు కానీ ఎంత సమర్థవంతంగా నడిపింది. ఈరోజు హోంమంత్రి ఆమె ఫోన్ చేస్తే మదనపల్లిలో ఇన్సిడెంట్ జరిగితే ఆమె నమ్మే పరిస్థితుల్లో సామాన్యులు లేరండి. సామాన్యులు ఒక హోంమంత్రి ఫోన్ చేస్తే మామూలుగా గౌరవం ఉండాలి కదా, జరుగుద్ది పని అనే ఆలోచన అయినా రావాలి కదా. లేదు, మేము న్యాయం చేసుకుంటాం, మీరేం అవసరం లేదన్నటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి. ఇది నిదర్శనం అని అంటే ఇది నిదర్శనం. అర్హత ఉన్న వాళ్ళకి కాదు, ఆయన్ని పొగిడే వాళ్ళకి మాత్రమే పదవులు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారనేది ఇది నిదర్శనం. దానికి ఖచ్చితంగా నిదర్శనం. ఎందుకంటే పొద్దున్న లేస్తే హోంమంత్రి అనిత గారు హోంమంత్రి పనులు తప్ప పొద్దున్న లేస్తే ఏంటి, జగన్ అన్నని తిట్టడం,
చంద్రబాబు నాయుడిని పొగడ్డం, ఇదే పని ఆమెకి. పనులు నిర్వర్తించే వాళ్ళకి కదా ఇవ్వాలి పదవులు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళలకు భద్రత కానీ లేదా హోదా కానీ ఏ విధంగా ఉండేది మేడం? మహిళల భద్రత ఇంత ఘోరంగా ఏ రోజు లేదండి ఆంధ్ర రాష్ట్రంలో. అంటే ఈరోజు వైసీపీ పాలన కాదు, దానికి ముందు కూడా ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి. కొన్ని పార్టీలు బాగా పనిచేసి ఉండొచ్చు, కొన్ని పార్టీలు బాగా పనిచేయకపోయి ఉండొచ్చు. కానీ ఈరోజు చూస్తే గంజాయి అయితే ఏమి, కల్తీ మద్యం అయితే ఏమి, బెల్ట్ షాపులు అయితే ఏమి, ఆ పర్మిట్ రూమ్లు అని చెప్పి ఆడే తాగి తందనాలు ఆడేందుకు ఫ్రీ లైసెన్స్ ఇచ్చేస్తున్నారు జనాలకి. మీరుండే ప్రభుత్వంలో మీకు సంబంధించిన అధికారులు పట్టుకున్నారు కల్తీ మద్యం అని అంటే ఏ స్థాయిలో జరుగుతుంటే అది బయటకు వచ్చిందో మీరు ఆలోచించండి. అంటే మేమేదో స్టింగ్ ఆపరేషన్లు చేసి మేమేదో ఇచ్చేసింది కాదు, మీ అధికారులే కదా బయటపెట్టింది కల్తీ మద్యాన్ని, మేం కాదు కదా. అటువంటిది ఈరోజు ఈ పరిస్థితుల్లో మామూలుగా సగటుగా బయటికి వెళ్ళే వాళ్ళు, నేను చాలామందిని కలిశాను కాబట్టి చెప్తున్నాను, వాళ్ళు అంటారు పిల్లల్ని చదివించండి అని అంటే ఆడపిల్లల్ని బయటికి పంపించాలంటే భయంగా ఉందమ్మా అంటున్నారు. కొన్ని దగ్గరలో బాధేస్తుంది. అంటే వాళ్ళ భవిష్యత్తు కూడా నాశనం అయినట్టే కదా. ఈరోజు ప్రజలు ఎప్పుడైతే బయటికి వెళ్తే మాకు రక్షణ ఉందా, మేము చదువుకి పంపించగలమా, మేము బయటికి పంపించగలమా, మేము స్కూల్లో పంపించగలమా అని మాట్లాడుతున్నారో అది జస్ట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ ఫెయిల్డ్ దిస్ గవర్నమెంట్ ఇస్. వైసీపీ ప్రభుత్వాన్ని కూడా వీళ్ళు గొడ్డల పార్టీగా కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి, దీని మీద మీ స్పందన మేడం? అబద్ధాలు చెప్పడం, అవాస్తవాల్ని నిజం చేయడం అనేది టీడీపీ నాయకులకి వెన్నతో పెట్టిన విద్య. ఒక వ్యక్తిని టార్గెట్ చేసి అబద్ధాలు చెప్పి అతన్ని తప్పు అని ప్రూవ్ చేయడానికి వాళ్ళు ఏ రకమైనటువంటి కథలైనా అల్లుతారు. ఈరోజు సిబిఐ ఎంక్వైరీ వేయించుకున్నారు, మీరున్నారు. ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరు గవర్నమెంట్? మీదే. ఈరోజు సిబిఐ కానీ కోర్టు విచారణలు కానీ చేస్తున్నప్పుడు ఎవరు గవర్నమెంటు? మీదే. ఈ 2 ఏళ్ల కాలంలో నిజంగా మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే చేయండి, కన్విక్ట్ చేయండి. అంతేగాని ఎంతసేపటికి కోర్టులు ఎవ్వరు తప్పు పట్టట్లేదు, సిబిఐ వాళ్ళు ఎవ్వరు తప్పు పట్టట్లేదు, మీరు ఒక్కరు చెప్తే అయిపోతుందా అండి? అంటే అబద్ధాన్ని నిజం చేయడానికి మీడియా సహాయం తీసుకుంటున్నారు. మనకు తెలిసినటువంటి కొన్ని పచ్చ మీడియాలు దానికి సపోర్ట్ చేస్తున్నాయి. దాన్ని ఈరోజు నమ్మట్లేదు కూడా ప్రజలు. అబద్ధం నిజం ఏంటనేది ఈరోజు ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి మీ చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ వైఫల్యం అవుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా వ్యక్తిగత హననం పక్కన పెట్టి ప్రజల మంచి గురించి ఆలోచించండి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ కూటమి ఏదైతే రిజర్వేషన్ కల్పించిందో 33% కూడా ఇవన్నీ కూడా కళ్ళబొల్లి మాట్లాడితే కూడా వైసీపీ మహిళా నేతలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వైసీపీ నేతలను కూడా ఎవరైతే తిడతారో వాళ్ళని కూడా పదవులు అప్పగించారంటూ కూడా మహిళా నేత కాకాని పూజిత కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జోషితో ప్రేమ్, వైసీపీ జిల్లా కార్యాలయం నుంచి. నెల్లూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నన్ను ప్రశ్నించవచ్చు కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రోగులు మరియు వారి బంధువుల నుంచి నేరుగా సమస్యలను తెలుసుకున్నారు. ఆసుపత్రిలో శానిటేషన్, ఆహార సరఫరా, ప్రాథమిక సౌకర్యాల్లో లోపాలు బయటపడగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమస్యల పరిష్కారానికి దాతల సహకారంతో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల్లో ప్రశ్నించే తత్వం పెరిగితేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆయన అన్నారు. కళ్యాణ్ మీరేంటి బ్రేక్ఫాస్ట్ సార్ అడుగుతున్నారు, ఆన్సర్ చెయ్యండి. నేను ప్రిన్సిపల్, నాకు ఇటు సైడ్ కంట్రోల్ లేదు కాబట్టి సూపరింటెండెంట్ కాబట్టి మీరు చెప్పాలి. హెచ్డిఎస్ మెంబర్స్ అందరూ మీరు అటెండ్ అవుతున్నారా? మేము చూస్తున్నాం. 2-3 సార్లు మేడం కూడా చెప్పాము, చెప్పుకున్నాం వాళ్ళకి అని చెప్తాము. ఏందని చెప్పేది ఎందుకు యాక్షన్ తీసుకోండి, ఎవరు యాక్షన్ తీసుకోవాలి? యాక్షన్ తీసుకోండి. ఓపెన్గా చెప్తున్నా, మీరు ఇన్వాల్వ్ కండి. ఏదున్నా నా నెంబర్ ఇచ్చి ఉండా 85579999 మీకు తెలుసు. మళ్ళీ చెప్తున్నా 85579999 ఎనీ టైం కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ టెక్స్ట్ మెసేజ్ చేయొచ్చు. ఏదైనా మీటింగ్లో నేను ఉన్నా కూడా, లేదా నిద్రపోతున్నా కూడా లేచిన తర్వాత 3 మిస్డ్ కాల్స్కి కాల్ చేసే అలవాటు నాకు ఉంది. కలిసి ఏదో అద్భుతాలు చేస్తాం, ఒక్క రోజులో అద్భుతాలు అయిపోతాయి అని నేను చెప్పను. కానీ వీలున్నంత వరకు బెటర్ సర్వీస్ ఇచ్చేదానికి స్థానిక ఎమ్మెల్యేగా నాకు ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధిలో నేను ఖచ్చితంగా చేస్తానని మాటిస్తున్నాను. సరే, వరంగల్ నీట్లో పిహెచ్డీ చేస్తున్నారు. ఎవరైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి వరంగల్ నీట్లో పిహెచ్డీ చేస్తున్నటువంటి మల్లెల శ్రీహరి
నా కార్యక్రమాన్ని స్పందించి నన్ను ప్రశ్నించవచ్చు అన్న నా కార్యక్రమాన్ని స్పందించి వారు నేరుగా స్పందించారు. వారి సూచన మేరకి ఇక్కడ రావడం జరిగింది. నిజంగా కొన్ని విషయాలైతే నాకు అవగాహన ఉంది, కానీ కొన్ని విషయాల్లో ఇంత దారుణ పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని చెప్పని నేను భావించలేదు. ఆ మల్లెల శ్రీహరి చెప్పింది 100% నిజం. దీని మీద కాస్త నాకు కూడా ఆవేదన కలిగి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని గట్టిగా మాట్లాడటం జరిగింది. నేను చెప్పేది రాత్రికి రాత్రే అద్భుతాలు చేయాలా, అద్భుతాలు చేస్తాం అన్న కళ్ళ ప్రపంచంలో నేను బతికే వ్యక్తిని కాదు. కానీ కనీస పార్టీ సేవలు జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో మనం ఇవ్వకపోతే అంతకంటే దారుణం మరొకట్లేదు. ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు, వీరందరూ కూడా ఈ యొక్క హాస్పిటల్స్ లో వస్తువుల మెరుగుదల కోసం, సేవల మెరుగుదల కోసం ప్రత్యేక చొరవ చూపుతుంటే జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఇన్ని లోపాల కనీసం మెను బ్రేక్ఫాస్ట్ మెను కూడా పాటించలేని పరిస్థితి. అందుకే ఆ యొక్క కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోమని చెప్పని, లేదా వారికి హెచ్చరికలు జారీ చేసి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చేయమని అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శానిటేషన్ స్టాఫ్ విషయంలో కూడా ఉండాల్సింది 214 అయితే వచ్చేది 145. దీని మీద కూడా వారికి నోటీసులు జారీ చేయమని సరిచేయమని చెప్పడం జరిగింది. ఇక ఏదైతే ఫ్యాన్లు రిపేరు, అంతకంటే దారుణం మరొకట్లేదు. మీకు ఏదైనా సమస్య ఉంటే స్థానిక ఎమ్మెల్యేగా నేనున్నా, పార్లమెంట్ సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, మంచి కలెక్టర్ గారు, మీరు తీసుకురావచ్చు. కాకుండా ఫ్యాన్లు కూడా తిరగని పరిస్థితి అంటే ఎంత దారుణం. రెండోది అల్ట్రాసౌండ్ పరీక్షల కోసం వచ్చేటప్పుడు ఇష్టారాజ్యంగా ఆలస్యం చేస్తున్నారని, సరైనటువంటి సమాధానాలు చెప్పట్లేదని కూడా ఇప్పుడు కూడా ఒక మిత్రుడు, మీడియా మిత్రుడు మాట్లాడటం జరిగింది. కాబట్టి ఏదైతే వీటన్నిటి మీద కూడా ఒక ప్రత్యేక చొరవ చూపమని నాకైతే తీవ్ర అసంతృప్తిగా ఉంది, చాలా బాధ కలిగిస్తూ ఉంది. ఒక హాస్పిటల్ ఏదైతే సిబ్బంది మీదే కాకుండా, హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రిన్సిపాల్ గారే కాకుండా, హాస్పిటల్ కమిటీ చైర్మన్ గారి మీద, సభ్యుల మీద కూడా నాకు ఆవేదన, బాధ ఉంది. కనీసం జరిగిపోయింది, ఇక నుంచైనా మళ్ళీ చెప్తున్నా, అద్భుతాలు చేయగలుగుతాం అని నేను చెప్పడం లేదు. కనీస పార్టీ సేవలు అందివ్వలేకపోతే స్థానిక ఎమ్మెల్యేగా అది నాకు గౌరవం కాదు. హాస్పిటల్ కమిటీ చైర్మన్ గా, సభ్యులుగా, సూపరింటెండెంట్ గా, ఆల్ హెచ్ఓడీలుగా, ప్రిన్సిపాల్ గా మీకు గౌరవం కాదు. వీటిని సరిచేయండి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు P4 అన్న పథకం పెట్టి ప్రజల్ని భాగస్వాములు చేయాలా అన్న ఆలోచనతో అన్ని దగ్గరలో కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడికి వచ్చే ముందే ఏదైతే ఈ యొక్క ముహూర్త బలం బాగుందా అన్నట్టు మల్లెల శ్రీహరి PhD విద్యార్థి సూచన అన్నట్టు DSR గ్రూప్ సంబంధించినటువంటి రఘురామరెడ్డి గారు ఒక 50 లక్షల రూపాయలు ఈ యొక్క ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఇస్తామని చెప్పడం జరిగింది. వారు ప్రధానంగా 2 సూచనలు చేశారు. వారు ఏదైతే హాస్పిటల్ మొత్తానికి ఒక ప్రత్యేకమైనటువంటి వాటర్ ప్లాంట్, అదేవిధంగా పేషెంట్ల బంధువులు ఒక 400 మందికి ఒక AC రెస్ట్ హౌస్ లాగా, అంటే వేచి ఉండే గది, ఆ యొక్క పేషెంట్ల బంధువులు వేచి ఉండే గది వారే మేము మెయింటైన్ చేస్తాం దాన్ని. ఎందుకంటే పెట్టడం ఇంపార్టెంట్ కాదు, పెట్టిన తర్వాత మెయింటెనెన్స్ కూడా ఇంపార్టెంట్. అదే మాట వాళ్ళు అడిగాను, వాళ్ళే మేమే మెయింటైన్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇంకా కూడా ఏదైనా వారి వైపు నుంచి సేవలు అందించేదానికి నేను ప్రయత్నం చేస్తాను. మీకు అందరికీ నేను కోరుకునేది ఏంటంటే మీరే కూర్చోండి. ప్రెసిడెంట్ గారు, ప్రిన్సిపల్ గారు, ఆల్ హెచ్ఓడీస్, హాస్పిటల్ కమిటీ చైర్మన్ గారు, సభ్యులు అందరూ కూర్చొని ఒక సమగ్ర ప్రణాళిక తయారు చేయండి. మొత్తం చేస్తామని చెప్పని చేయగలుగుతామని నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా ఏదైతే గుంటూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అద్భుతంగా ఉంది, గుంటూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాల సేవలు చాలా బాగున్నాయని చెప్పని అందరూ చెప్తూ ఉంటారు. మరి మనం ఎందుకు చేయలేము? ఇక్కడ ఒక మంచి పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, మంచి దాతలు ఉన్నారు, అన్ని రకాల సహకరించేదానికి 2 మంత్రులు కూడా ఉన్నారు మనకి, అటు పొంగూరు నారాయణ గారు, ఆనవ రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా శాసనమండలి సభ్యులు బేదార రవిచంద్ర గారు ఉన్నారు. అన్నిటికీ మించి మంచి కలెక్టర్, పనిచేసే కలెక్టర్, పాజిటివ్ దృక్పథంతో ఆలోచన చేసే కలెక్టర్, సానుకూల ధోరణితో ఆలోచించే కలెక్టర్ ఉన్నారు. మనం అందరం కలిసి కనీసం ఒక 6 నెలల్లోపు ఇంతకంటే మంచి సర్వీసులు చేసేదానికి ఏం చేయాలో ఆలోచన చేయండి. ఆ పరంగా నేను కూడా ప్రత్యేక దృష్టి పెట్టి నేను కూడా దీన్ని సవాలుగా తీసుకుని ఖచ్చితంగా చేసి తీరుతానని చెప్పిన మాట ఇస్తున్నా. అదేవిధంగా మల్లెల శ్రీహరి లాంటి విద్యార్థుల్ని అభినందిస్తూ, ఇంకా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే యువత,
ఏదైతే ఉద్యోగస్తులు అందరికీ నేను మనవి చేసేది ఒకటే, ముఖ్యంగా యువతకి మనవి చేసేది ఒకటే, మీలో ప్రశ్నించే తత్వం రావాలి, మీలో ప్రశ్నించే తత్వం పెరగాలి, మీలో ఏదైతే నిలదీసే తత్వం రావాలి, ఉద్యమించే తత్వం రావాలి. నేను ఓ ఎమ్మెల్యేగా పిలుపునిస్తూ ఉన్నా. నేను ఒక్కడిని ఇక్కడ ఎమ్మెల్యేనే కాదు, మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఉన్నా. మీరందరూ కూడా ఎమ్మెల్యేలే. నాకు ఓటేసి నన్ను ప్రజలు ఎమ్మెల్యేని చేస్తే నేను మిమ్మల్ని అందరినీ కూడా, మీ సలహాలను కూడా ప్రత్యేకంగా తీసుకుంటాను. మీ యొక్క మాటల్ని ఆదేశాలుగా పాటిస్తాను. కాబట్టి చదువుకున్న యువత అందరినీ కూడా పిలుపునిస్తాం. చదువుకునే వాళ్ళం కానీ, చదివి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళం కానీ అందరినీ కూడా మీలో చైతన్యం ఇంకా రావాలా, నిలదీసే తత్వం రావాలా. అయితే ఆ నిలదీసేటప్పుడు, ఆ ప్రశ్నించేటప్పుడు హుందాయుతమైన భాష, సాంప్రదాయమైన భాష, మంచి భాష మాట్లాడితే ఈ సమాజానికి మీరు కూడా మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఆ విధంగా నెల్లూరు రూరల్లో మీ మాటలు, మీ సూచనలు, మీ సలహాలు ఆదేశాలుగా, మీ మాటలు, మీ సూచనలు ఆదేశాలుగా భావించే మీ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిగా, మీ కుటుంబ సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిగా నేను ఉంటా. ఖచ్చితంగా కూడా ప్రశ్నించండి, నిలదీయండి, సూచనలు అందివ్వండి. వీలైనంత వరకు మళ్ళీ చెప్తున్నా, ఒక్క రాత్రిలో అంతా అద్భుతాలు చేసేస్తాం అన్న పెద్ద మాటలు నేను చెప్పడం లేదు. ఉన్నంతలో, వీలైనంతలో మెరుగైనటువంటి సౌకర్యం అందించేదానికి కృషి చేస్తానని మాట ఇస్తున్నాను. నేనేదో రాత్రికి రాత్రే అద్భుతాలు చేస్తా అన్న పెద్ద మాటలు నేను చెప్పట్లేదు, కానీ ఖచ్చితంగా జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల సమస్యల్ని, రోగుల కష్టాలని, ఆ యొక్క లోపాలని నేను సవాల్గా తీసుకున్నా. ఖచ్చితంగా దీని మీద ప్రత్యేక దృష్టి పెడతా. దృష్టి పెట్టి కఠినంగా వ్యవహరిస్తాం. ఒకసారి చెప్పాం, సరి చేసుకుంటే ఓకే, సరి చేయకుంటే కఠినంగా వ్యవహరిస్తాం. రెండోది, ఆ యొక్క హాస్పిటల్ సేవలకు సంబంధించి ఇంకా బెటర్ అయ్యేదానికి P4 కింద అటు దాతలు, అదే ప్రభుత్వం అందరు సహాయ సహకారాలు తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి మెన్నును కూడా ఇచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తాం. రెండు, ఏదో ప్రశ్నించి వెళ్ళిపోయాను కాకుండా, రెండు, నాకు ఒక 6 months టైం ఇవ్వండి. ఈ 6 నెలలకి లోపల, అంటే 6 నెలల టైం అంటే ఈ శానిటేషన్ కాదు, శానిటేషన్ 2 days 3 days 4 days ఇటువే కావాల్సిందే. పెస్ట్ కంట్రోల్ అన్ని కూడా పర్మనెంట్ గా పూర్తి స్థాయిలో బెటర్మెంట్ చూపించాలంటే 6 months టైం కావాలా. నేను కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారితో, ఇతర P4 దాతలతో, వీళ్ళందరితో కూడా మాట్లాడి ఏం చేయగలుగుతాం బెటర్ సేవల్ని. 6 months టైం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.